డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటంలోనూ అలాగనే అభివృద్ధిలో ముందుకు అడుగు వేయకుండా చేయటంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు విపరీతంగా కృషి చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పనులు మేము పెద్దపీట వేశాం, విశాఖలో ఐటీ ఇండస్ట్రీని ఫుల్గా డెవలప్ చేశాం, గూగుల్ డేటా సెంటర్ అని టీసీఎస్ అని వాళ్ళకి భూములు చౌక ధరకిచ్చి వాళ్ళందరినీ ఆకట్టుకొని తీసుకొచ్చాం అని ఒక పక్కన అభివృద్ధి గురించి చెబుతుంటే, మరొక వైపున రాజధాని పనులు కూడా త్వరితగతిన ముగించేయటం కోసం వీళ్ళు ఈ టర్మ్లోనే దాదాపుగా రాజధాని 30% పూర్తికి కావలసిన పనులన్నింటినీ చేపట్టడం జరుగుతుంటే, వీటన్నిటినీ అడ్డగించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని అతను గురి చూసి కొడుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాలవుతానే ఉంది. నిజంగా బురద పూయటంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత ముందడుగులోనే ఉన్నారని చెప్పాలి. ఏ విషయానికి వచ్చినా సరే ఇందులో అభివృద్ధి దగ్గరకు వచ్చేటప్పటికి నిన్నటికి నిన్న హైకోర్టులో కూడా గురుమూర్తి చేత ఒక కేసు వేయించడం, పిల్లు వేయించడం జరిగింది. గురుమూర్తి ఈ విశాఖలో ఇచ్చిన భూములన్నిటి మీద తక్కువ ధరలకు ఇచ్చారు, గతంలో ఉన్న పాలసీని మళ్ళీ పునరుద్ధరింపజేయాలని ఆయన ఒక పిల్లు వేశాడు. దీని మీద హైకోర్టు ఇలాగా మీరు అడ్డం పెట్టుకుంటూ పోతే మరి అభివృద్ధి ఎప్పటికి జరిగేను, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి అని ప్రశ్నించినప్పటికీ పిల్లునైతే స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. కాకపోతే ఇది కొత్తగా ఇప్పుడు వేసిన పిల్లు అనుకునేది కాదు. గూగుల్ డేటా సెంటర్ వస్తున్న దగ్గర నుంచి, భూములు వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతున్న దగ్గర నుంచి 99 పైసలకి కావాల్సిన వాళ్ళకి భూములు అంటగట్టేస్తున్నారు, వాళ్ళకి లబ్ధి చేసేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు అని ఒక బురద పోస్తే దాన్ని ఒకంత ప్రజలు అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు న్యాయస్థానాల ద్వారా దాన్ని అడ్డగించడానికి ఒక ప్రయత్నం చేయటం, దీంతోపాటు ఈ వస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ జగన్ అంటే ఒక భయం ఏర్పడేటట్టుగా మళ్ళీ చేయటానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. కోర్టులో పడి ఆగిపోయిందంటే మీరు పెట్టబోయే పెట్టుబడులు మొత్తం ఈడ ఆగిపోతాయి. మీరు ఇదిగో ఈ రోజున ఈ పలానా చోట లోకేష్ శంకుస్థాపన చేశాడు, పలానా చోట చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు, ఇక పరిశ్రమ ఇక్కడ మొదలు పెట్టేయటమే అని అనుకుంటున్న సమయంలోనే ఇలాంటి పిల్స్ అన్నీ తీసుకొస్తే పారిశ్రామికవేత్తల మీద ఒక ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ఒక ప్లాన్. ఇది గతంలో కూడా చేసిన పనే. అమరావతి అభివృద్ధి కోసం ఇందులో పనులు చేయడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గర 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున సమాయత్తం చేసుకుంటే చంద్రబాబు నేతృత్వంలో ఆ వరల్డ్ బ్యాంకుకి ఈమెయిల్స్ పంపించి దాన్ని అడ్డగించడానికి ఒక రకంగా సక్సెస్ అయ్యాడా? అలాగనే ఇప్పుడు ఈ వస్తున్న పరిశ్రమలు వీటన్నిటిని అవి గతంలో మేము తెచ్చినవి అని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం భూములు అలాట్మెంట్ చేయటంలో విపరీతంగా అన్యాయం చేసేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ ధనాన్ని వృధా చేసేస్తున్నారు, కావాల్సిన వాళ్ళందరికీ తక్కువ ధరకి అంటగట్టేస్తున్నారు. ఆ వస్తున్న వాటన్నిటిలోనూ 50% వాళ్ళ సొంత అవసరాలకు వాడుకునే విధంగా వీళ్ళు వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉండటం కోసం ఆ పని కూడా చేస్తున్నారు. అంటే తర్వాత అవి ఏమవుతాయో మీకు అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా జరుగుతుంది. ఇట్లాగనే కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా తాము కల్తీ చెయ్యలేదు అని చెప్పటం పక్కన పెట్టేసేసి ఇందులో మా సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పుకోవటంలోనూ, మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఇందులో జంతు కొవ్వు లేదు కదా అని చెప్పటంలోనూ, ఇప్పుడు ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి అధిక ధరకు అమ్ముకోవటానికి వీళ్ళందరూ విస్తృతంగా ప్రయత్నం చేసి ఇదిగో అసలు ఇలా కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావటం వెనుకున్న దురుద్దేశం అని కూడా మరొక ప్రచారానికి కూడా పూనుకోవటం జరిగింది. ఇంతే కాకుండా ప్రతిరోజు టీటీడీని వార్తల్లో ఉండేటట్టుగా చేయటం, ఈ వ్యవహారాన్ని మొత్తం మళ్ళీ బురద ఎత్తి పోసుకోవటానికి బకెట్ల నిండుగా ఆయన బురద సిద్ధం చేసుకుంటున్నాడు. ఇస్సిరి కొడుతున్నారు, కూటమి ప్రభుత్వం కడుక్కోలేక చచ్చిపోతూ ఉంది. ప్రతి అంశంలోనూ మోకాలు అడ్డం పెట్టడానికి ఒక విపక్ష పార్టీ ఈ రకంగా కూర్చొని ఉంటే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఎలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది? ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి అనేది ఇక్కడ ఒకటి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశమే. వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చూపిస్తే కదా వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టగలిగేది. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ వస్తుందంటేను, లేదు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటేను, దీని అంతటికీ కారణం ఏంటి? ప్రోత్సాహకమే.
జిఎస్టీలో మినహాయింపులు ఇవ్వటమో, భూములు తక్కువ ధరలకు ఇవ్వటమో, మరి పెద్ద కంపెనీలు కాబట్టి టీసీఎస్ లాంటిది చిన్న కంపెనీ ఏం కాదు, కాగ్నిజెంట్ కూడా చిన్న కంపెనీ ఏం కాదు, గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు చెప్పినట్టుగా అది గోడౌన్ ఏం కాదు. అయినా కానీ వాటి మీద విష ప్రచారం చేయడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దీనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒకటి, ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి రాంగ్ ఇంపోజిషన్ చేస్తూ ప్రజల మైండ్లో ఒక రకంగా ద్వేషభావం పెరిగే విధంగా వాళ్ళు విపరీతంగా కృషి చేస్తున్నారు. దీని కారణం ఏంటంటే మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకి మళ్ళీ ఇన్ఛార్జ్ అయింది. అక్కడి నుంచి ఇదంతా మళ్ళీ మొదలుపెట్టాడు అనేది కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. కానీ ఆ సజ్జల భార్గవ రెడ్డినో సజ్జల రామకృష్ణారెడ్డినో ఇలా దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను నిలువరింపజేయటంలో ప్రభుత్వం ఒక అడుగు వెనకంజలో ఉంది. ఎందుకు అనంటే ఇలాగ ప్రతిదానికి కేసులకి వెళ్ళటము, అవి ఏమవుతుంది, ఒక కేసు పెడితే అరెస్ట్ చేసి లోపల పెడితే కొన్నాళ్ళకైనా బయటకు రాకపోతాడా? బయటకు వచ్చిన దగ్గర నుంచి మనం హీరోలం కదా. అంబటి రాంబాబు విషయంలో కూడా అదే చూసాం మనం. 18 రోజులు రిమాండ్లో ఉండితే ఆయన చేసిన తప్పులు కానీ ఆయన మాట్లాడిన బూతు మాటలు, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి లకారాలు వాడటం ఒక పెద్ద తప్పు. ఆ తప్పుని పక్కన పెట్టేసి నా మీద కక్ష సాధింపు చర్య, నేను పలానా కులానికి చెందినవాడిని కాబట్టి మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు అని ఒక ప్రచారం. అసలు గతంలో ఈయన ఎవరు పెట్టమన్నారు, ఈయన సంక్రాంతి సంబరాలు, దాంట్లో మరి లక్కీ డిప్పు పెట్టడం, దానికి గాను మరి వాళ్ళ వాలంటీర్ల చేత 200 రూపాయల టికెట్లు ఉత్తి పుణ్యానికి పెన్షన్దారులకి, అవ్వాతాతలకి, వికలాంగులకి, వితంతువులకి వీళ్ళకి అంటగట్టడం ఒక పెద్ద తప్పు. ఆయన చేసిన తప్పులన్నింటినీ పక్కన పెట్టేసి కక్షపూరితంగా నా మీద వీళ్ళందరూ ద్వేషభావం పెరిగే విధంగా చేస్తున్నారు, మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు, మా కులం అంటే చిన్న చూపు చూస్తున్నారు అని అంటే జనసేనలో ఉన్న కాపులందరూ కొంతమంది ఈ మాటలకి ఇదైపోయి అటు వెళ్ళిన వాళ్ళు కనపడతానే ఉన్నారుగా మనకి ఇక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అనేది. ఇక ధీటుగా తిప్పికొట్టడం అంటే ఎంతవరకు కొట్టగలుగుతారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలనని చూసుకోవాలా, అభివృద్ధిని చూసుకోవాలా, రాష్ట్రాన్ని బాగు చేయటం అనేది చూసుకోవాలా, లేదు ఇలాంటి వాటన్నిటికీ కౌంటర్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలా? టీడీపీ కూడా మరి ఒక సోషల్ మీడియా వింగ్ని ఖచ్చితంగానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా విస్తృతంగా దాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే బురద పోసేవాడికి లేని దురద మరి ప్రభుత్వంలో వాళ్ళకి ఎందుకు ఉంటుంది? బురద పోయటానికి వాళ్ళు అనేక రకాల ప్రయత్నం చేస్తారు. పచ్చి అబద్ధాలు నెట్ట నిలువున వాడతారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట వాళ్ళు అదే పని చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం దానికి ధీటుగా సమాధానం చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది? కాకపోతే ఏంటంటే ఇలా కోర్టుల వ్యవహారం వచ్చినప్పుడు గురుమూర్తి లాంటి వాళ్ళు అందరూ వెళ్ళి ఇప్పుడు పిలిచి వేస్తున్న సమయంలో దాన్ని ధీటుగా ఎదుర్కొని వాటన్నిటినీ ఖచ్చితంగా నిలువరింప చేసినప్పుడు కదా ఈ వ్యవహారం మొత్తం తేలేది. కాకపోతే ప్రభుత్వం తరపు లాయర్లు మరి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో ఏం జరుగుతుందో కానీ ఒకంత వైసీపీదే పై చేయలాగా కనిపిస్తుంటే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గురి చూసి కొడతా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుంది అని ఏమనుకోవాలి ఇక్కడ? ఇదే ఈరోజు కుండబద్దలు.